హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో లెంత్ పెంచండి, ఇంకో ఎపిసోడ్ అప్లోడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు కదా. మీరు కనుక ఈ వీడియోకి 500 లైక్స్ ఇస్తే కనుక నేను ఇంకో వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తానండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 11. పిక్స్ క్లిక్ చేసిన తర్వాత దేవాంశ్ శివానికి దూరమయ్యాడు. శివాని ఇంకా అదే పొజిషన్లో కూర్చొని ఉండగా దేవాంశ్ తన ఎదురుగా నిలబడి ఆమె వైపు చెయ్యి చాచగానే శివాని దృష్టి మరలింది. శివాని దేవాంశ్ ముఖంలోకి చూసేసరికి ఎమోషన్లెస్గా ఉంది. దేవాంశ్ చెయ్యి పట్టుకోకుండా తనంతట తానుగా నిలబడే ప్రయత్నంలో శివాని తడబడింది. కానీ ఆమెకు సపోర్ట్గా నిలిచిన దేవాంశ్ బలమైన చేతులు శివానికి మద్దతునిచ్చాయి. శివాని చేతులు దేవాంశ్ భుజాల మీద ఉన్నాయి. నీకంటే బరువైన శారీ కట్టుకున్నావు కాబట్టి పడిపోవడం పెద్ద విషయమేమీ కాదు. నిన్ను జాగ్రత్తగా చూసుకున్న నాకు నేనే థాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు దేవాంశ్ చాలా చిన్న స్వరంతో. రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు ఆ పొజిషన్ ఆమె ఫోటోలు తీస్తున్నట్లుగా శివాని చూసింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఆ పోజు పెట్టినట్టు ఉంది చూసేవాళ్ళకి. మరుసటి రోజు వార్తాపత్రికలో మొదటి పేజీలో వారిద్దరి ఫోటో ఒకటి కనిపించబోతోంది. దేవాంశ్ శివానిని సరిగా నిలబెట్టాడు. శివాని తన శారీ సరిచేసుకుంది. దేవాంశ్ చెప్పింది నిజమే, శివాని మనసులో అనుకుంటూ ఉంది. ఫోటోగ్రాఫర్ సడన్గా, సార్ మీరు ఇచ్చిన ఈ పోజ్ చాలా బాగుంది. మీ ఇద్దరు జంటగా ఉన్న ఫోటోలు ఎలా వచ్చాయో చూడండి అంటూ వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ను దేవాంశ్కు చూపించాడు. వాళ్ళిద్దరూ కావాలని పోజ్ పెట్టకున్నా వాళ్ళ పిక్స్ కొన్ని చాలా రొమాంటిక్గా వచ్చాయి. అందులో దేవాంశ్ శివానిని చాలా దగ్గరగా పట్టుకున్నాడు. దేవాంశ్ చాలా బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆ పిక్స్ చూసి దేవాంశ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు ఆ ఫొటోస్లో ఎటువంటి ప్రయత్నాలు లేకుండా చాలా దగ్గరగా ఉన్నారు. ఆ పిక్స్ రేపు వార్తలలో ప్రచురించబడతాయి. దీనివల్ల దేవాంశ్ వేదిక కస్టడీలో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. దేవాంశ్ అనుజ్కి ఫోన్ చేసి ఫోటోగ్రాఫర్లకు చెల్లింపుతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వమని చెప్పాడు. దేవాంశ్ మీడియా ముందుకు వెళ్లి శివానీని పరిచయం చేశాడు. అందరికీ నమస్కారం. నా భార్య శ్రీమతి శివాని దేవాంశ్. మీరందరూ మా పెళ్లిని చూశారు. మేము పెళ్లి చేసుకున్నాం. అందరూ దయచేసి బయలుదేరే ముందు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి శివానితో కలిసి ఇంటి వైపు బయలుదేరాడు. సునీత ఇద్దరిని తలుపు దగ్గర ఆపి, ఆగండి బాబు, ముందు మీ ఇద్దరికి దిష్టి తీశాక లోపలికి రండి అని చెప్పి సునీత హారతి ఇచ్చి పేర్లు చెప్పమని అడగకుండానే గుమ్మంలోని నవధాన్యాలు ఉన్న కలశాన్ని కాలితో తాకించి ఆమెను లోపలికి రమ్మని చెప్పింది. దేవాంశ్తో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టింది శివాని. దేవాంశ్ నేరుగా తన రూమ్కి వెళ్ళాడు. ఆ టైంకి సునీత వేదికను ఎత్తుకొని ఉంది. వేదిక శివానీని చూడగానే చేతులు చాచింది. శివాని ముందుకు వచ్చి వేదికను ఎత్తుకొని పాప బుగ్గలపై ముద్దులు పెడుతూ, బంగారం, ఈరోజు నుండి నేను నీ అత్తను. ఇక నేనెప్పుడు నా వేదు బంగారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నీ మామయ్యకు నాకు పెళ్లి జరిగింది అని చెప్పింది. శివాని మాటలు విని వేదిక ముఖం వెలిగిపోయింది. సునీత అప్పటికే శివాని వస్తువులను దేవాంశ్ గదికి మార్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్వేత శివానిని కౌగిలించుకొని, నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు పెళ్లి చేసుకుంది అంటే ఇప్పుడు నీపై నాకంటే మరొకరికి ఎక్కువ హక్కులు ఉన్నాయని ఏడుస్తూ అంది శ్వేత. శివాని చెంపల మీద కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, దేవాంశ్కి నా మీద నీకంటే ఎక్కువ హక్కు లేదు అని చెప్పింది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అవును, ఆ రాక్షసుడు, అయ్యో బావగారు మిమ్మల్ని ఇబ్బంది పెడితే నాకు చెప్పు, నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. ఆమె హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనగానే అదొక్కటే తక్కువ నాకు అని మనసులో అనుకుంది. శ్వేత, శివాని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కాసేపు ఉండి శ్వేత వెళ్ళిపోయింది. ఇంట్లో కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ లేరు. దేవాంశ్ తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. శివాని కూడా ఆ భారాన్ని తట్టుకొని అలసిపోయి ఫ్రెష్ అవ్వాలని అనుకుంది. తన గదిలోకి వెళ్ళగా ఆమె బట్టలు ఏవీ కనిపించలేదు. ఆమె వెళ్ళి సునీతని ఆమె బట్టలు ఎక్కడ ఉన్నాయని అడిగింది. దాంతో సునీత ఆమె బట్టలు, వస్తువులను దేవాంశ్ గదికి మార్చినట్లు చెప్పింది. దేవుడా, ఇక నుండి మేము ఒకే గదిలో ఉండాలా అని ఆలోచిస్తూనే శివాని అడుగులు దేవాంశ్ గది వైపు వేస్తుంది. దీనికి ముందు ఆమె ఎవరిని ప్రేమించలేదు, ఎవరితోనూ రిలేషన్లోనూ లేదు. ఇప్పుడు ఆమె దేవాంశ్ని వివాహం చేసుకుంది. ఈ రాత్రి ఎలా గడుస్తుందో ఆమెకి అర్థం కాలేదు. దేవాంశ్ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు. శివాని డోర్ నాక్ చేసినా లోపల నుండి శబ్దం రాలేదు. అప్పటికే దేవాంశ్ అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు. ఆమె మెల్లగా గది తలుపు తెరిచి చూసింది. నిజంగానే దేవాంశ్ బెడ్ మీద పడుకున్నట్లు కనిపించింది. దేవాంశ్ కళ్ళు తెరవకపోవడంతో శివాని నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె బట్టలు తీసుకోవడానికి వార్డ్రోబ్ తెరవగానే ఆ పెద్ద అల్మారాకి ఒకవైపు దేవాంశ్ బట్టలు చాలా నీట్గా అమర్చబడి ఉన్నాయి.
ఒక్కో రకమైన దుస్తులకు ప్రత్యేక కంపార్ట్మెంట్లో సర్ది ఉన్నాయి. ఇక్కడ శివాని బట్టలు పక్క కంపార్ట్మెంట్లో చాలా దారుణంగా ఉంచబడ్డాయి. ఎందుకంటే హడావిడిగా ఆమె గది మార్చబడింది. అందుకే సునీత పనిలో పడి ఎలా పడితే అలా సర్దేసి వెళ్ళిపోయింది. శివాని తన కోసం బట్టలు తీసి వాష్రూమ్ వైపు వెళ్ళింది. దేవాంశ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. శివాని తన బట్టలు వాష్రూమ్లో ఉంచి బయటకు వచ్చి తర్వాత గదిలోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని తన నగలను ఒక్కొక్కటిగా తీయడం ప్రారంభించింది. ఇంతలో ఆమె గాజులు శబ్దం చేయడం వల్ల దేవాంశ్ కళ్ళు తెరిచాడు. అతనికి ఇదంతా అలవాటు లేదు. తన నగలను ఒక్కొక్కటిగా తీసేసి తన శరీరంపై భారాన్ని తగ్గించుకుంటున్న శివానీని చూస్తూ ఇంకా మంచం మీద పడుకొని ఉన్నాడు. శివాని తన మెడలో హారాన్ని విప్పడానికి శివాని చేతులు చాలా సేపు నుండి కష్టపడుతున్నాయి. కానీ ఆమెకు దాని లింక్ దొరక్క చాలా అవస్థపడుతుంది. దీని కారణంగా ఆమె గాజుల శబ్దం ఇంకొంచెం గట్టిగా వస్తుంది. దేవాంశ్ చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆమె గాజులు చేస్తున్న శబ్దానికి అతనికి చాలా చిరాకు పడ్డాడు. అతను లేచి శివాని దగ్గరకు వెళ్ళి ఆమె వీపు వైపు బెండ్ అయ్యాడు. శివాని తన వెనుక దెయ్యాన్ని చూసినట్లు చూసి గట్టిగా అరిచింది. దేవాంశ్ ఆమెకు సహాయం చేసేలోపు ఆమె ఒక్కసారిగా లేచి నిలబడింది. దేవాంశ్ ఆమె భుజాల మీద చెయ్యి వేసి తిప్పగానే దేవాంశ్ ఆమెకు హెల్ప్ చేయడానికి వచ్చాడని అనుకుంది. శివాని దేవాంశ్ చేతులను దూరం జరపాలని చూసింది. దాంతో అతను కనుబొమ్మలు ముడుచు శివాని 2 చేతులను పట్టుకొని వెనక్కి మడిచి ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో ఆ హారాన్ని తీసి పక్కన పెట్టి ఆమెను విడిచిపెట్టాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం తీరింది కదా, ఇక నుండి నువ్వు గాజులు వేసుకోకు. నా గదిలో శబ్దం రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి మంచం దగ్గరకు వెళ్ళి పడుకున్నాడు. నోరు తెరిచి అతని వైపు చూసింది శివాని. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె దేవాంశ్ వెనుక నుండి ఇక నుండి ఇది నా గది కూడా, నేను నా ఇష్టం వచ్చినట్లు ఉంటానని గట్టిగా అరిచి వాష్రూమ్కి వెళ్ళి పెద్ద శబ్దంతో తలుపు వేసింది. దీంతో దేవాంశ్కి మరింత కోపం వచ్చింది. కానీ అతను ఇప్పుడు ఏం చేయగలడు? వీటన్నిటికీ అలవాటు పడాలి అని అతనికి ఇంకా అర్థం కాలేదు. కొంతసేపటికి శివాని స్నానం చేసి గదిలోకి వచ్చి అక్కడ నుండి నేరుగా కిందికి వెళ్ళింది. ఈరోజు స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఆమె రూపురేఖలు పూర్తిగా భిన్నంగా కనిపించాయి. దేవాంశ్ వల్ల తన పాపిట్లో చేరిన కుంకుమ, ఆమె చేతుల నిండా గాజులు ఉన్నాయి. ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం, నల్ల పూసలు, కాలికి మెట్టలతో కొత్త పెళ్లి కూతురు అని ఆమె ముఖంలో ఒక రకమైన కాంతితో ఆమె ముఖం పూర్తిగా ప్రకాశవంతంగా చాలా కళగా ఉంది. శివాని వేదికను డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వేదిక కోసం తనకిష్టమైన ఆహారాన్ని వండటం ప్రారంభించింది. ఆమె వేదిక గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. కొంతసేపటికి దేవాంశ్ కూడా బయటకు వచ్చాడు. అతని మొహం చూస్తుంటే ఎన్నో ఏళ్ల భారం తన భుజాలపై మోపినట్లు అనిపించింది. వంటగదిలో వంటవాడితో కలిసి వంట చేస్తున్న శివానిపై అతని చూపు పడింది. తన ఇంట్లో ఇంత అధికారంతో పనిచేసే వాళ్ళను అతను ఇంతవరకు చూడలేదు. శివాని దేవాంశ్ను చూసి కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. దాంతో అతను కళ్ళు తిప్పి వేదికపై దృష్టి సారించాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.